పనిచేయలేదు. అక్కడ పోలీసు వారి డ్యూటీ కాదు అది. కానీ ఆ పడిపోయిన ఆ బాడీలకు రెస్పిరేషన్ ఎట్లిస్తున్నారు చూసారు కదా, మూతలకు మూతి పెట్టి. పోలీసు వాళ్ళ పని అనేది. కానీ ఒక వ్యక్తి అక్కడ జీవితం పడిపోయాను తీసుకుని ఆ యొక్క రెస్పిరేటరీ సిస్టమ్ అట్లా అందించారు కాబట్టి అందులో ఒక బాబు ఇవ్వడం మన కోసం అవకాశం. సో మై ఫ్రెండ్స్, దయచేసి నేను ఈ పత్రికా ముఖంగా మీడియా ముఖంగా నేను మన వాళ్ళకి చెప్పేది ఏంటిదంటే, ఒక గొప్ప సందేశాత్మకమైనటువంటి సినిమాలను మనం ప్రోత్సహిద్దాం. సందేశాత్మకమైన సినిమాలు చాలా ఉన్నాయి, ప్రోత్సహిద్దాం. కానీ మనం ఏ పని చేసినా కూడా సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని సొంత లాభం కొంత మానుకో పొరుగు వారి కోసం పాటుపడబోయే అని చెప్పినారు మన కవు. అది చదువుకోండి, నేర్చుకో, సబ్జెక్టు నేర్చుకో. నువ్వు గొప్పగా నీకు హావభావాలు ప్రకటించడం రాదు, నటించడం రాదు, చచ్చిపోయిన మనిషి గురించి చెప్పడం నీకు అంతకంటే రాదు. నువ్వు ఎట్లా నటుడు అయినావా నాకు అర్థం కాదు. చెప్పు, నువ్వు చెప్తున్నావు అదే నాకు పైసలు రాలేదు, నా సినిమా డుమ్మా అన్నది, ఇజ్జత్ మొత్తం పోయింది. ఆ పైసలు రాని ఫ్రస్ట్రేషన్ నీ దగ్గర కనబడుతుంది. కానీ నువ్వు ప్రజల కోసం సర్వీస్ చేసే ఏదైతే చితికిపోయిన ఫ్యామిలీ గురించి నువ్వు ఆలోచించే యొక్క ఫీలింగ్స్ నీ ముఖంలో మాకు కనిపిస్తుంది. కాబట్టి ముందు నటన నేర్చుకో. ఇదైనా నటించుడు ఫస్ట్. ఇట్లాంటి ఎవడు చేయైనా దురదొచ్చిన కాడ ఎక్కడైనా గోక్కోవడానికి వెళ్ళిపోతుంది. చెయ్యి, పెద్ద విషయమేం కాదు. అది అప్రయత్నంగా పోతుంది. నాకు ఇక్కడ తలలో దురద పెడతాను. నేనేం దానికోసం పెద్ద యాక్షన్ నేర్చుకోక్కర్లేదు, లేకపోతే ప్రతిభ చూపి అక్కర్లేదు. ఆటోమేటిక్ పోతే గోక్కుంటుంది, చెమట పడతాను, తుడుచుకుంటా. చిన్న చిన్న విషయాలు. నువ్వు మహానటుడు కాదంటలేదు. కానీ నువ్వు మా డిపార్ట్మెంట్ మీద వ్యక్తిగతంగా పోలీస్ అధికారులు నాకు చెప్పలేదు, నన్ను పిలవలేదు, నేను చెప్తే వెళ్ళిపోయేటోడిని. ఎందుకు చెప్తాను నీకు? నువ్వు తీసిమార్తానువా? నువ్వు మామూలు పౌరుడివి. నువ్వు యు ఆర్ ఏ కామన్ సిటిజన్. నీకు సిటిజన్షిప్ ఇక్కడ ఉందో లేదో కూడా తెలియదు. నీ ఆధార్ కార్డు ఎక్కడుందో మాకు తెలియదు. ఫస్ట్ ఆంధ్రాలో ఉందా, తెలంగాణలో ముందు అది డిక్లేర్ చేయాలి. ఏంటి ఈ వ్యవస్థ ఏంది? నువ్వు చేసే కథ ఏంది? మా యొక్క అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి, అక్కడ బ్రహ్మాండమైనటువంటి ప్రజల పైసలతో చర్చలు నడుస్తున్నాయి. నీ రామాయణమేరా బాబు మాది. ఇది ఏంటిది? ఇక్కడ గంట సమయం, ఇట్ ఈస్ ఎ వాల్యుబుల్ టైం. ఒక నిమిషానికి 2 లక్షలు 3 లక్షలు ఖర్చు అవుతుంది. గంట సమయం పోయింది మా అసెంబ్లీ. ఏమంటావు? అసలు నీ గురించి మేమెందుకు ఇక్కడ బాధపడాలి? పిచ్చి పిచ్చిగా నీకు ఈ తెలంగాణ సమాజం చాలా మంచిది, సౌమ్యులు, ఎవరైనా ఆదరిస్తారు. కాబట్టి మీరు ఇంకా ఇక్కడ నాటకాలు చెప్తారు. కాబట్టి నేను ఒక మంచి సందేశాన్ని, ఒక సున్నితంగా మిమ్మల్ని హెచ్చరించడం కోసమే నేను ఇక్కడ వచ్చిన. మా యొక్క కుటుంబాలు 1,30,000 మంది పోలీస్ ఆఫీసర్స్, వాళ్ళ ఫ్యామిలీస్ ఒక్కసారి అడ్డం తిరిగితే ఏం జరుగుతుందో మీకు తెలియదు. కాబట్టి నేను చెప్తున్నా, పోలీసు వారి మీద నోరు బారేసుకోవడం బంద్ చేయండి. మా ఇన్వెస్టిగేషన్ సక్కలేదు, మేము సరైన శిక్షణలు పెట్టలేదు. దేర్ ఈజ్ ఏ ప్లాట్ఫామ్. నువ్వు చక్కగా పో, చట్టం దగ్గర పో. వీళ్ళు సరి అయినటువంటి నా మీద అభియోగాలు పెట్టలేదు కాబట్టి దాన్ని రద్దు చేయించుకున్న తర్వాత నీకు ఇంకా బాగా కసి కోపం ఉంటే వారి మీద డిఫేమేషన్స్ ఉంటాయి. కానీ అడ్డదిడ్డంగా పోలీస్ అధికారుల జోలికి వస్తే మాత్రం ఇందాక నేను చెప్పినట్టు కట్ అవుతుంది, రీల్స్ కట్ అవుతాయి. సీదా చెప్తున్నా, రీల్స్ కట్ అవుతాయి. ఇన్ని రోజులు మేము వేచి చూసినాం. ఇంకా కొంతమందికి చెప్తున్నా నేను, పోలీస్ ఆఫీసర్లను లంచోడగా వాడేవాడు, వీడేవాడు, దొమ్మి కొద్దాం, అది చేద్దాం అనుకున్న పెద్ద మనుషులకు కూడా రీల్స్ కట్ అవుతాయి. మేము టాలరేట్ చేసే స్థితిలో లేవు. బీ కేర్ఫుల్ ఇన్ ఫ్యూచర్. చట్టం ఏదైతే పోలీస్ ఆఫీసర్ చేస్తాడో
ఆ చట్టంలో నీకు ఎటువంటి నొప్పి కలిగినా నీకు చాలా ఏజెన్సీస్ ఉన్నాయి, వేదికలు ఉన్నాయి, మీరు ఆ ప్రదేశాలలో పోయి ఈ పోలీసు మీద యాక్షన్ తీసుకోండి చెప్పొచ్చు. కానీ అంత పని చేసి దగ్గర 10,000 మంది క్రౌడ్ ఉన్నది, 50 మంది కూడా లేరు అక్కడ ఆఫీసర్స్. మొత్తం నీకు పోలీసులతో వచ్చి నీకు అక్కడ పనిచేస్తున్న తర్వాత కూడా నువ్వు పోలీసుల్ని కించపరిచినట్టు మాట్లాడుతున్నావు అని అంటే నువ్వు ఏమన్నా నీకు దమాకు ఉండి మాట్లాడుతున్నావా, దమాకు లేక మాట్లాడుతున్నావా, లేకపోతే సామాజిక స్పృహ ఉన్నదా, చట్టం చదువుకున్నావా? ప్రతి ఒక్క పౌరుని బాధ్యత రాజ్యాంగం గురించి తెలుసుకోవటం, చట్టం గురించి తెలుసుకోవటం. చిన్న చిన్న విషయాలు కూడా మీరు ముందేసుకొని ఎవరిని బ్లేమ్ చేద్దాం అనుకుంటున్నారు, ఎలా బయటపడదాం అనుకుంటున్నారు? దిస్ ఈజ్ నాట్ ది వే. నువ్వు ఎవరినో బదనాం చేసి బయటపడాలనుకునేది తప్పు. నువ్వు చేసింది తప్ప రైట్ అనేది కూడా నేను చెప్పాను. ఎందుకంటే నీ విజ్ఞతకు వదిలేస్తా, నీ దగ్గర ఉన్న చట్టాన్ని నడిపించే న్యాయవాదులు మీ దగ్గర ఉన్నారు, వారు చెప్తారు. అంతేగాని కోర్టు ఏం చెప్పింది, కోర్టు విషయాన్ని మాట్లాడకూడదు. కానీ ఏం చెప్పింది? నీ కోర్టు కేసు తీసేసిందా? తీసేస్తే మరి మంచిగా హ్యాపీగా తెలియదు. తీసేసినాక మాత్రం నువ్వు ముద్దాయి కదా, ముద్దాయి ఏం చేయాలి? నీకు రెగ్యులర్ బెయిల్ కూడా కాదు, ఇంటర్మ్ బెయిల్. నువ్వు దాన్ని చూసుకుని నాకు అంతా స్వేచ్ఛ వచ్చేసింది అనుకోవద్దు. యు ఆర్ అండర్ ది క్లచెస్ ఆఫ్ లా. చట్టాన్ని నువ్వు ఖచ్చితంగా పాటించవలసినదే. చట్టాన్ని పాటించకపోతే జైలు ఊసల వెనుక ఉండాల్సిందే. అది చట్టం. మీరేమన్నా మాకు చుట్టమా? మీరేమన్నా మాకు శత్రువా? మీరేమన్నా మాకు లేకపోతే పాలోడా పగోడా? ఏమున్నది మీతో? కాబట్టి మీ అనుభవం, మీకు 22 సంవత్సరాల అనుభవం ఉంది, 37 అనుభవం ఉంది, మాకు అవసరం లేదు. కానీ మీరు చట్టాన్ని మాత్రం ఖచ్చితంగా గౌరవించాల్సిందే. మీది ఏం కేసు అండి? ఇట్లాంటి కేసులు ప్రతిరోజు 10ల సంఖ్యలో రిపోర్ట్ అయితే యు ఆర్ వన్ ఆఫ్ ది అక్యూజ్డ్. ఇట్లాంటి కేసులా నువ్వు ఒక నేరస్తుడివి మాత్రమే. మరి చట్టం గురించి రకరకాల ఇలిస్ట్రేషన్స్ ఇస్తా ఉన్నారు. ఏదున్నా కూడా పేపర్ మీద ఏదైతే ఉన్నదో గదే. పేపర్ మీద లేని దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నిన్న నువ్వు పదే పదే నాకు ఆ కుటుంబం మీద బాధ్యత ఉన్నది, ఇది ఉంది, అది ఉంది, పైసలు పెట్టి ఎంతమందిని కొంటావు? నువ్వు ఉన్నదే లీజు జాగలో ఉన్నావు. జూబ్లీ హిల్స్లో భూమిగా రానంటే ఎంత అయితే? రూపాయి 10,000 వస్తుందా? ఎవరో రాజకీయ నాయకుడు ఇక్కడ మీ ఇండస్ట్రీ డెవలప్ కావాలని చెప్పి మీకోసం ఒక సౌలత్ కల్పించదు. వాపును చూసి బలమై పోయిపోదు. మీకు అంత వాపే అది. ఎప్పుడు పోతుందో ఆ గాడుపు పోతుంది, పబ్లిక్ తీసి పడేస్తారు. ఆల్రెడీ సగం తీసేసింది, మిగిలింది కూడా పోతుంది. దయచేసి మా కుటుంబాల నుంచి ప్రతినిధిగా నేను మాట్లాడుతున్నా. పోలీసు వారిని కించపరిచేలాగా కానీ, అవమానించేలాగా కానీ, లేకపోతే బెదిరించేలాగా కానీ ఎవరైనా ప్రవర్తన చేస్తే మాత్రం అది మీ పొంద మీరే తవ్వుకున్నట్టు అవుతుంది. ఈసారి నుంచి ఉపేక్షించేది లేదు. చట్టపరంగా ముంగడిపోతాం, న్యాయపరంగా ముంగడిపోతాం. ప్రజలలో కూడా తీసుకుపోయి మీ బట్టలు కూడా తీపిస్తాం. పబ్లిక్లో కూడా పోయి ఊరికి మీటింగ్లు పెట్టి మీ బట్టలు కూడా తీపిస్తాం. బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్.